నమస్తే మేడం, నా పేరు నర్సింగ్. నల్లకుంట నర్సింగ్ అంటే హైదరాబాద్లో ఫుల్ ఫేమస్. పెద్ద పెద్ద మినిస్టర్స్ కాడ నుంచి గల్లీలో పోరగాళ్ల దాకా మనమంటే మస్తు ఇజ్జత్ ఇస్తారు. కానిస్టేబుల్ మేడం, నా పర్మిషన్ లేకుండా ఇతని నా క్యాబిన్ లో ఎవరు కూర్చోమన్నారు? మేడం అది మేడం. ఎందుకయ్యా పరిశాన్ అవుతున్నావు? నేను చెప్పుకుంటాగా, నువ్వు సరే పో. అలాగే మేడం. మేడం, పోలీస్ స్టేషన్ అంటే మన సొంత ఇలాకా అన్నమాట. ఇంతకుముందు ఈ పోస్ట్లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ మన ఫేవరెట్స్ మేడం. అందుకే ఎవరు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా నేనే వచ్చి కూర్చున్నా. ఓ, మీరు కూడా కాసేపట్లో నా ఫేవరెట్ అయిపోతారు. అలాగా? ఓ, అవును మేడం. వాళ్ళకి ఏం కావాలన్నా సరే నా నుంచి అన్నీ వాళ్ళకి అందించేవాడిని. వాళ్ళు అర్థం చేసుకుని నాకు అనుకూలంగా ఉండేవాళ్ళు. నాకేం కావాలన్నా చేసి పెట్టేవాళ్ళు. పరస్పరం అవగాహన అన్నమాట. ఓ, గుడ్. నాకు ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ఉంది. 100కు పైగా లారీలు ట్రాన్స్పోర్ట్లో సరుకులు తీసుకెళ్తూ ఉంటాయి. లారీ అన్నాక యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, అది కామన్. ఓ, కానీ ఇక్కడ కామన్ కాని విషయం ఏంటంటే గతంలో ఎప్పుడో యాక్సిడెంట్ అయింది, ఎఫ్ఐఆర్ ఫైల్ కాలేదు. ఈసారి అయింది. ఒక యాక్సిడెంట్ అయి డ్రైవర్ అరెస్ట్ అయినప్పుడు కేసు ఫైల్ అయితే నాకు చాలా బ్యాడ్ నేమ్, నా కంపెనీకి డ్యామేజ్. అందుకే దీని నిండా డబ్బులున్నాయి, ఇవి తీసుకొని మా డ్రైవర్ని వదిలేయండి. ఇవే కాదు, ముందు ముందు నీకే అవసరం ఉన్నా సరే అవన్నీ తీర్చే బాధ్యత నాది. మొహమాటం లేకుండా అడుగు. ఇంతకు ముందున్న ఆఫీసర్ లాగే మనం కూడా పరస్పరం అవగాహనతో ముందుకెళ్దాం. నన్నే కొడతావా? నాకే లంచం ఇస్తావరా? ఎంత ధైర్యం రా నీకు? పద, లే లే. రారా. ఇన్స్పెక్టర్, తప్పు చేస్తున్నావు. నా సంగతి నీకు తెలీదు. ఒక్క నిమిషంలో బయటకు వస్తా. ఏయ్, నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను. అందుకే నీలాంటి వెధవల కోసం ప్రూఫ్లు రెడీ చేశాను. ఇంతకుముందు ఈ పోస్ట్లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ మన ఫేవరెట్స్ మేడం. నాకు ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ఉంది. లారీ అన్నాక యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, అది కామన్. దీని నిండా డబ్బులున్నాయి, ఇవి తీసుకొని మా డ్రైవర్ని వదిలేయండి.